హైదరాబాద్ లో నోట్ల మార్పిడి వ్యవహారంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ను సస్పెండ్ చేశారు పోలీసు అధికారులు. ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో సీఐగా విధులు నిర్వహిస్తున్న కాజా మొహినుద్దీన్ ని ఇవాళ సస్పెండ్ చేశారు. రాచకొండ సిపి మహేష్ భగవత్ అక్టోబర్ 28 నాడు హయత్ నగర్ కు చెందిన బియ్యం వ్యాపారి బండారు కుశలయ్య తన వాహనంలో 1,20,00,000 తీసుకుని వస్తుండగా ఎల్బీనగర్ లో వాహన తనిఖీల్లో దొరికాడు. దీనిని అదురుగా చేసుకున్న సీఐ 50% డిమాండ్ చేశాడు. చివరకు 25 లక్షలకు మాట్లాడుకున్నారు. ఈ విషయాన్ని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ సిపి దృష్టికి తీసుకొచ్చాడు. నవంబర్ 29 నాడు సీఐ ఖాజా మొహినుద్దీన్ తిరిగి డబ్బులు చెల్లించినట్లుగా డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వాటిలాడి తెలుసుకున్నారు. రమేష్, ఏం జరిగింది అసలు? హైదరాబాద్ నగరంలో ఏదైతే నోట్ల మార్పిడికి సంబంధించి మరొక పోలీస్ అధికారి బలేదని చెప్పొచ్చు. ఒక పోలీస్ అధికారి ఏకంగా 50 లక్షల పైసలతో ఒక వ్యాపార దగ్గర నుంచి పూర్తిగా డిమాండ్ చేయడం వ్యవహారం సంబంధించి రాచకొండ పోలీస్ కమిషనర్ పూర్తిసారి విచారణ జరిపి సదరు డిమాండ్ చేసిన సయ్యద్ మొయినుద్దీన్ ని సస్పెండ్ చేస్తూ కొద్దిసేపు ఆదేశించారు. ప్రధాన కొద్ది రోజుల క్రితము రైతులకు చెందిన బియ్యం వ్యాపారి తన కారులో 1,25 లక్షల రూపాయల నగదు తీసుకొని వెళ్తున్న సమయంలో అక్కడ ట్రాఫిక్ పోలీసులు వాహనం తనిఖీ చేసిన సమయంలో ఆ డబ్బులు పూర్తిగా కనబడడం జరిగింది. దీంతో అక్కడే ఉన్న కాజా మొయినుద్దీన్ ఇన్స్పెక్టర్ కి సమాచారం ఇవ్వడంతో ఈ డబ్బుల సమాచారాన్ని ఐటీ శాఖకు ఇవ్వకుండా ఉండేందుకే తనకు అందులో 50 లక్షల పైసలకి డబ్బులు ఇవ్వాలి, లేని పక్షంలో ఐటీకి సమాచారం ఇచ్చి ఈ డబ్బులు మొత్తం పట్టిస్తానని చెప్పి అక్కడ బెదిరించి జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అప్పుడు అక్కడి నుంచి వెళ్లిపోవడానికి వెంటనే వ్యాపారి డబ్బులు ఇవ్వడానికి అంగీకరించి జరిగింది. ఆ తర్వాత డబ్బుల కోసం కాజా మొయినుద్దీన్ సదర్ బియ్యం వ్యాపారిని ఎప్పటికప్పుడు బెదిరించడము, డిమాండ్ చేయడం. ఈ నేపథ్యంలో ఆ సదర్ బియ్యం వ్యాపారి వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో పూర్తి స్థాయిలో విచారణ జరిపి దీనికి సంబంధించి దీంట్లో కల్పిట్ ఉంది, దీంట్లో పూర్తిగా అతను డబ్బుల కోసం డిమాండ్ చేశాడు కాజా మొయినుద్దీన్ అని తేలడంతో కాజా మొయినుద్దీన్ ని సస్పెండ్ చేస్తూ కొద్దిసేపటి క్రితమే సిపి రాచకొండ సిపి ఆదేశాలు జారీ చేశారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.